వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ అంశాలపై పబ్లిక్లోకి వెళ్ళాలన్న అంశంపైన కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ పబ్లిక్లోకి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటిస్తున్న నేపథ్యంలో ఏ అంశాలపై ప్రజల్లోకి వెళ్ళాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ అస్త్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశంపైన కొంత కసరత్తు ప్రస్తుతం పార్టీ నేతలు చేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలోనూ కొంత సీనియర్ నేతలతో భేటీ జరుగుతుంది. రెగ్యులర్గా భేటీలు జరుగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ నేతలు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మిగతా నేతలు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఏ అంశాలపై ప్రజల్లోకి వెళ్ళాలి, బనకచెర్ల అంశానికి సంబంధించి ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టుకి సంబంధించి దీన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ఏర్పడడానికి నీళ్లు నిధులు అనేది చాలా కీలకమైంది కనుక నీటికి సంబంధించినంత వరకు తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఏపీకి నీటిని విడుదల చేసేందుకు కానీ నీటి విషయంలో కొంత ఏపీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రస్తుతం ఇప్పుడున్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి హరీష్ రావు చాలా ప్రెస్ మీట్లు కూడా నిర్వహించి చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఈ వాదనను ఖండిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తుంది. సో ముఖ్యమైన అంశాల్లో రేపు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళాలి, సభలు నిర్వహించాలి ఏదని అంటే బనకచెర్ల అనేది ఒకటి ముఖ్యంగా కాబోతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి, వీటిని కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. అప్పుల అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అప్పులు తీసుకొచ్చారు, వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేదు, కేవలం వాళ్ళ స్వార్థం కొరకు ఉపయోగించుకున్నారని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి నెల కొంత అప్పులు చేస్తుంది. దానికి సంబంధించిన లెక్కలు కూడా చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులతో కూడా త్వరలో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక రంగానికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కేసీఆర్ ఈ మొత్తం అంశాలకు సంబంధించి పబ్లిక్లోకి వెళ్ళి ఒక్కొక్క అంశం పైన మాట్లాడే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ రకంగా ప్లాన్ చేయాలనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా అయితే ఒక నెల రోజుల తర్వాత కేసీఆర్ కొంత బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వస్తే వెంటనే వస్తే మాత్రం అప్పుడు కేసీఆర్ కొన్ని నియోజకవర్గాల్లో అయినా పర్యటించాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.